ఓకే. సో వెల్కమ్ టు ద ఫోర్త్ బ్యాచ్. సో ఇప్పటి వరకు 3 బ్యాచెస్ అయితే అయ్యాయి అండ్ దెన్ 3 బ్యాచెస్లో కూడా మనకి లాసెస్ అయితే ఏమీ లేవు ఇప్పటి వరకు. అండ్ ఆ కాన్ఫిడెన్స్తో మీరు ఇప్పటి నుంచి క్వాంటిటీస్ పెంచినా సరే ఇంక లాసెస్ రావు కదా మనకి, ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం గ్రీన్లోనే ఉంటాం కదా అని చెప్పి రాంగ్ పొజిషన్ సైజింగ్ తీసుకున్నా అదైతే మీకు చాలా డేంజర్. సో 3 సెషన్స్ కంటిన్యూస్గా గ్రీన్గా ఉన్నాయి కదా అని చెప్పి 4th సెషన్ కూడా గ్రీన్గా ఉండాలని లేదు. సో ఐ విల్ బీ రెడీ ఫర్ దట్. సో ఈ సెషన్ రిస్క్ వచ్చి సేమ్ 2500 చేద్దాము, కాకపోతే పొజిషన్ సైజింగ్ ఇంకా యాడ్ చేసుకుందాం, అంటే పిరామిడింగ్ చేసుకుందాము. సో ఆ మెథడ్ ఏంటో నేను తర్వాత చెప్తాను, అఫ్ కోర్స్ రన్నింగ్ టైంలో తెలుస్తుంది. అండ్ మీ అందరి క్యాపిటల్స్ కూడా ఒకసారి నాకు చాట్ బాక్స్లో పెట్టండి. అఫ్ కోర్స్ మీకు కూడా ఎక్కువ ఉంటే ఈ సెషన్ రిస్క్ అనేది 5000 పెట్టుకుందాం, రివార్డ్ 10,000 తీసుకుందాం, అంటే 5 lakhs వరకు ఉంటే. ఓకే, సో ఒకసారి నాకు చాట్ బాక్స్లో పెట్టండి మీ క్యాపిటల్ ఎంత ఉంది. ఓకే, 2.5 lakhs. ఇంకా సో రిమైనింగ్ మెంబర్స్ అందరూ కూడా పెట్టండి. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, బట్ స్టిల్ మనం అయితే ఏం చేయాలని టైం ఇంకా 10 minutes ఎక్స్ట్రా టైం ఇచ్చాం. ఇక 3 lakhs, 5 lakhs, 2 lakhs, 4 lakhs. ఓకే, అందరికీ 5 lakhs కన్నా తక్కువ ఉండి 10 lakhs, 10 lakhs అబోవ్ అయితే ఎవరికి లేవు కాబట్టి ఫైన్. సో 2.5 lakhsతో కూడా చేసుకోవచ్చు. 2.5 lakhs అంటే మినిమం రిస్క్ 2500 పెట్టుకోవచ్చు. లేదా అంతకన్నా తగ్గించుకుంటానంటే హాఫ్, అందులో అంటే 1250 రిస్క్ పెట్టుకొని 2500 వరకు వెయిట్ చేయొచ్చు. లేదు నేను అఫోర్డ్ చేయగలనంటే 2.5 lakhsకి 2500 రిస్క్ చేయొచ్చు, 5000 ప్రాఫిట్ వరకు తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే 2500 రిస్క్ అనేది చేద్దాము. అండ్ ఈరోజు నిఫ్టీ వైపు వస్తే సెషన్ కొంచెం వైడ్ సిపిఆర్ ఉంది, బ్యాంక్ నిఫ్టీకి అయితే యావరేజ్ సిపిఆర్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అయినా ట్రెండింగ్ డే అయితే అవ్వచ్చు, నిఫ్టీ సైడ్ వేస్గా ఉంటే ఉండొచ్చు. ఓకే, ఈ లెవెల్స్ అనేవి ఆల్రెడీ ప్రీమియం ఛానల్లో మీ అందరికీ కూడా యాక్సెస్ వచ్చే ఉంటుంది. ఎవరికైనా ప్రీమియం ఛానల్ యాక్సెస్ రాకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. వన్స్ నేను చూసిన తర్వాత మిమ్మల్ని ప్రీమియం ఛానల్లో యాడ్ చేస్తాను. స్ట్రాటజీస్ కావాలనుకుంటే అది డే ట్రేడింగ్ కోర్స్లో ఉంటుందండి. ఆప్షన్ బయింగ్ నీకు చెప్తాను. ఓకే, 50,000 క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్తాను మెథడ్. ఆప్షన్ సెల్లింగే బెస్ట్, ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ ఏంటంటే మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నా సరే ప్రాఫిట్ వస్తుంది, మార్కెట్ మన టార్గెట్ రీచ్ అయినా ప్రాఫిట్ వస్తుంది. ఫర్ సపోజ్ మీరు మొన్న నాతో పాటు లైవ్ ట్రేడింగ్ ఉంటే మీకు తెలుదును, మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాము, మొన్న సెన్సెక్స్ తీసుకున్నాం కదా ఎంట్రీ. ఒకసారి చూపిస్తాను ఆగండి. సో మొన్న సెన్సెక్స్ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాము, ఆల్మోస్ట్ సెకండ్ క్యాండిల్ దగ్గర మార్కెట్ వైడ్ సిపిఆర్ ఉంది కదా, మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందని ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాము. స్టాప్ లాస్ యాక్చువల్గా అయితే ఆప్షన్స్ బయింగ్లో ఎక్కడ పెట్టుకోవాలి, కింద పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. కాకపోతే మనకి ఏంటి ఆప్షన్ సెల్లింగ్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్, కొంచెం పెద్ద స్టాప్ లాస్ పెట్టుకునే అవకాశం వచ్చింది. పెద్ద స్టాప్ లాస్ ఇన్ ది సెన్స్ పాయింట్స్ వైజ్ కాదు, స్పాట్ చార్ట్ ప్రకారం కొంచెం గ్యాప్ అయితే ఇచ్చింది. ఫర్ సపోజ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది కాబట్టి మన స్టాప్ లాస్ హిట్ అయింది ఫ్రైడే, లేదా ఇక్కడ నుంచి వర్కౌట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా సెంట్రల్ పివట్ నుంచి వర్కౌట్ అయినా మనం ప్రొటెక్ట్ అయ్యే వాళ్ళం. కాకపోతే మార్కెట్ కొంచెం బేరిష్గా అయితే ఉంది ఫ్రైడే. సో దానికోసం ప్రీమియం ఛానల్ ఎవరినైతే యాడ్ చేయలేదు వాళ్ళని యాడ్ చేస్తాను, పర్వాలేదు, కంగారు ఏం పడకండి. సో ఆప్షన్ సెల్లింగే బెస్ట్, కానీ ఆప్షన్ సెల్లింగ్కి తక్కువ క్యాపిటల్తో ఎలా చేయాలని చెప్పి అడుగుతున్నారు కదా. సో ఒక లాట్తో మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ తీసుకోవద్దు, అంటే 50,000 ఉంది కాబట్టి. ఓకే, ఆఫ్కోర్స్ 2 lots కూడా వస్తాయి, కాకపోతే 2 lots అయితే నేను సజెస్ట్ చేయట్లేదు. మెథడ్ చెప్తాను, ఆల్రెడీ నా యూట్యూబ్ వీడియోస్లో చాలా ఉంటాయి అవి, బట్ స్టిల్ ఎనీహౌ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. టైం అయితే 9:14 అయింది, మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ఇంకా 1 minute ఉంది. సో ఒక 2 minutes టైం ఇవ్వండి, చెప్తాను. ఫస్ట్ క్యాండిల్ అయితే ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, కాకపోతే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్స్ మార్క్ చేసుకున్నాం, ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది. సో రాదర్ దెన్ గోయింగ్ షార్ట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు గో లాంగ్, ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత ఏమన్నా రివర్స్ అయితే. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా పెద్ద బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ కూడా డిమాండ్ జోన్ ఉంది. సో ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం. సో ఆల్రెడీ నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఈ లెవెల్స్ ఎందుకు మార్క్ చేసుకున్నామో డైలీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్ as ప్రీమియం ఛానల్లో కూడా అవి పోస్ట్ చేస్తాం. సో మీరు ఈ సెషన్ డైలీ కూడా 9-10కే స్టార్ట్ అవుతుంది. సో 10 minutes గ్యాప్ ఉంది కదా, 9 o'clockకి మీరు ఓపెన్ చేసినా సరే ఈ 10 minutesలో ప్రీ అనాలిసిస్ చూడండి ఒకసారి, లెవెల్స్ ఎందుకు మార్క్ చేసుకున్నాం అది కూడా ఇంపార్టెంటే. అండ్ కమింగ్ అందరికీ ఓన్లీ ఒక్కరికే తక్కువ క్యాపిటల్ ఉంది అంట, 50,000. రిమైనింగ్ అందరికీ కూడా 2.5 lakhs పైన ఉంది కాబట్టి రిస్క్ అనేది
2500 పెట్టుకుంటారా లేదంటే 1250 పెట్టుకుంటారా ట్రేడ్కి, అది మీ ఇష్టం. ఓకే, సో ప్రాఫిట్ అయితే మాత్రం దానికి డబల్ అయితే ఉండాలి. అంటే 2500 రిస్క్ చేస్తే మీ ప్రాఫిట్ 5000 వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. అంటే స్టాప్ లాస్ బట్టి ప్లాన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ సపోజ్ బ్యాంక్ నిఫ్టీలో స్టాప్ లాస్ ఒక 50 పాయింట్స్ అనుకోండి. సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ అయినప్పుడు ఎలా చేయాలంటే 2500 డివైడెడ్ బై 50, మీ రిస్క్ డివైడెడ్ బై స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఎన్ని క్వాంటిటీస్ తీసుకోవాలో ఐడియా వస్తుంది. సో 2500 డివైడెడ్ బై 50 అంటే ఎంత, 50 వస్తుంది. సో 50 అంటే ఏంటి, 45, 3 లాట్స్ వస్తాయి కాబట్టి 45 మించి చేయకూడదు. ఓకే, అలాగనమాట. లేక 1250 రిస్క్ అనుకోండి, 1250 డివైడెడ్ బై స్టాప్ లాస్ ఒక 60 పాయింట్స్ అనుకోండి, ఎంత 20 వస్తుంది. అంటే ఒక 15, అంటే ఒక లాటే తీసుకోవాలి. అలాగా. లేదు నాకు 5 lakhs క్యాపిటల్ 5000 రిస్క్ చేస్తానంటే 5000 డివైడెడ్ బై 30, సారీ 5000 డివైడెడ్ బై 50, అంటే స్టాప్ లాస్ ఎంత దాన్ని బట్టి 100 కదా. సో 100 అంటే ఒక 6 లాట్స్ అలా తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో చెప్తున్నాను. అంటే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ కొంచెం సేమ్గానే ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. రిమైనింగ్ పొజిషన్ ఇంకా ఎలా యాడ్ చేసుకోవాలంటే మన సైడ్ మూవ్ అవుతున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే స్టాప్ లాస్ అనేది తగ్గించుకుంటూ రావాలి. సో అది ఎక్స్పీరియన్స్ స్టేటస్ అయితే పర్వాలేదు, కొంచెం సేఫ్ స్టేటస్ అయితే ఇంకా అలా ఉంచేసుకోండి, క్వాంటిటీస్ ఏమీ పెంచొద్దు. సో ఫస్ట్ క్యాన్లు ఇక్కడ S1 పివట్ నుంచి బేరిష్ క్యాన్లు అయితే ఫామ్ అయింది. కాకపోతే వైట్ సిపిఆర్ రోజు మార్కెట్ ట్రెండ్ అయితే కరెక్టే, ఐ మీన్ ట్రెండ్ పరంగా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, బ్యాంక్ నిఫ్టీ బేరిష్ క్యాండిల్ కాకపోతే S2 పివట్ ఉంది, డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ షార్ట్ వెళ్ళడం కరెక్ట్ కాదు. అండ్ 20 EMA కూడా ఫార్ అవే ఉంది. నిఫ్టీ అయితే ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ S1 పివట్ క్రాస్ అయింది. బట్ వైట్ సిపిఆర్ రోజు కొంచెం లో ప్రాబిలిటీ ఉంటుంది షార్ట్ తీసుకోవడానికి. ఏమైనా మళ్ళీ రిట్రేస్ అవనివ్వండి, పైకి రిట్రేస్ అయినా, లేదంటే గ్యాప్ బోర్డర్ దగ్గర రిజెక్షన్ తీసుకున్నా, లేదంటే కిందకు వచ్చి గ్రీన్ బార్స్ ఏమైనా ఫామ్ అయినా అప్పుడు ఎంట్రీ తీసుకుందాం. సో మీన్ వేల్ తక్కువ క్యాపిటల్తో ఎలా తీసుకోవాలన్నది డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇది స్టాక్ మార్క్ వెబ్సైట్. ఎవరైనా కావాలనుకుంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకోవచ్చు, స్టాక్ మార్క్ అని చెప్పి టైప్ చేస్తే వస్తుంది. కాకపోతే దీనికి స్టాట్యూ సిమ్యులేటర్ అనమాట. ఏంటంటే మనకి డిమాట్ అకౌంట్లో మనకి తెలియదు, అంటే లాస్ట్ ఎక్స్పైరీ అయిపోయింది, ప్రైస్ ఎంత ఉంది, ఎక్కడి వరకు ట్రేడ్ అయింది అన్నది తెలియదు. ఇందులో మనకి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది, మనకి ఎప్పుడు కావాలనుకున్నా డేట్స్ మార్చుకుంటే మనకి వస్తుంది. ఓకే, సో ఇది మనకి ప్రైజెస్ వచ్చేసి మంత్లీ వైజ్ చూసుకుంటే 400 అలా ఉంటుంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ ఫామ్ అయింది, నిఫ్టీ కూడా. సో ఇక్కడ షార్ట్ ఎంట్రీ వెళ్ళడానికి లేదు, ఎందుకంటే చెప్పాను కదా వైట్ సిపిఆర్ రోజు ట్రెండ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ సైడ్ వేస్ కానీ రివర్స్గా కానీ ఉంటుంది. చాలా రేర్ కేసెస్లో ట్రెండింగ్ అవుతుంది. అది చూడండి, మన ఫ్రైడే కూడా సైడ్ వేస్ రివర్సల్ అనుకున్నాము, కాకపోతే ఏమైంది, ట్రెండింగ్ అయింది. సో అలాంటివి కూడా హ్యాపెన్ అవుతాయి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ ఈజ్ జస్ట్ ఏ ప్రాబిలిటీ గేమ్, నాట్ ఏ సెర్టెనిటీ గేమ్. సో ఏదన్నా ఎప్పుడన్నా జరగచ్చు. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో మనకి ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఈరోజు బ్యాంక్ ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ కదా అని చెప్పి మీరు షార్ట్ చేయడానికి చూసారు. ఏంటి 51,900 దగ్గర ఉంది కదా, 52,000 దగ్గర ఏటీఎం ఉంది. 52,000 మార్కెట్ కిందకు వస్తుందని చెప్పి 52,000 కాల్ ఆప్షన్ సెల్ చేయడానికి చూసారు అనుకుందాం. ఓకే, సారీ, బ్యాంక్ ఎక్స్ కదా, బ్యాంక్ ఎక్స్ 59,800 దగ్గర ఉంది. సో 59,800 అనేది మీరు సెల్ చేయడానికి చూసారు. ఏంటి, కాల్ ఆప్షన్. సో ఆప్షన్ సెల్లర్ ఎప్పుడు ఏం చేస్తాడు, మార్కెట్ కిందకు వస్తుంది అనుకుంటే కాల్ ఆప్షన్ సెల్ చేస్తాడు. ఆప్షన్ బయర్ ఏం చేస్తాడు, పుట్ ఆప్షన్ సెల్ చేస్తాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి, అందరికీ తెలిసి ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. సో 59,800 160 దగ్గర ఉంది. ఒక లాట్ సెల్ చేయాలన్నా 1.3 lakhs కావాలి మీకు. సో కాకపోతే మీకు తక్కువ క్యాపిటల్ అంటే 50,000 ఉంది అనుకుందాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే, కాల్ ఆప్షన్ ఇక్కడ ఏం సెల్ చేస్తున్నారు, మీరు కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నారు. కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నప్పుడు కాల్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ 5 రూపీస్ కన్నా తక్కువ ట్రేడ్ అవుతుంది. చూడండి ఇక్కడ, చూడండి 61,100 కాల్ ఆప్షన్ 4.75 దగ్గర ట్రేడ్ అవుతుంది. అది మీరు ఫస్ట్ బై చేయాలి. బై చేసిన తర్వాత దీన్ని సెల్ చేస్తే అప్పుడు చూడండి క్యాపిటల్ ఎంత కావాలి, 39,000 కావాలి. ఓకే, సో అర్థమైంది కదా. 50,000 కన్నా తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఇది సెల్ చేసే ముందు హెడ్జింగ్ అంటారు అనమాట దీన్ని. సో దీన్ని ప్రొటెక్షన్ కింద తీసుకోవాలి. అఫ్కోర్స్ ఇది 4 రూపీస్ నుంచి 100కి 200కి వెళ్ళిపోద్దని తీసుకోవట్లేదు, మనం క్యాపిటల్ బెనిఫిట్కి తీసుకుంటున్నాం అంతే. 4 రూపీస్ నుంచి 0 అయిపోద్ది మాక్సిమం. సో 15 into 4, ఒకవేళ 0కి వెళ్ళిపోయినా మా అయితే 60-70 రూపీస్ లాస్ అనేది వస్తుంది ఇది. బట్ ఈ ట్రేడ్ వర్కౌట్ అయింది అనుకోండి, అలాంటప్పుడు ఇందులో ప్రాఫిట్ వస్తుంది. ఇందులో ఎంత ప్రాఫిట్ వస్తుంది, మాక్సిమం 2,300 ప్రాఫిట్ వస్తుంది ఈ 0కి వెళ్ళిపోతే ఈరోజు. ఓకే, లేదు మనకి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నారో అంత లాస్ వస్తుంది. లైక్ 50 పాయింట్స్ పెట్టుకున్నారు అనుకోండి, 50 into 15 లైక్ 750 లాస్ వస్తుంది.
అలా అనమాట. ఓకే, సో క్యాపిటల్ తక్కువ ఉండాలనుకున్న వాళ్ళు ఈ మెథడ్ చేసుకోవచ్చు. లేదు నాకు సరిపోద్ది క్యాపిటల్ అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నాగెట్ చేసేయచ్చు. ఓకే, సో ఇందాక ఎవరు అడిగారు కదా 50,000 క్యాపిటల్ ఉంది నాదని చెప్పి, సో ఈ మెథడ్ అయితే చేయొచ్చు. కాకపోతే స్టాప్ లాస్ అనేది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి అండ్ చూడండి, స్టాప్ లాసెస్ జంప్ అవుతూ ఉంటాయి. ఈ వీక్ అంతా కూడా కొంచెం రిస్కీ వీకే అనుకోవచ్చు. సో మార్కెట్ కొంచెం వాలటైల్గా ఉండొచ్చు. ఓకే, సో స్టాప్ లాసెస్ పెట్టుకున్న తర్వాత స్టాప్ లాస్ పెట్టినాను కదా పర్వాలేదు అని చెప్పి కామ్ రిలాక్స్ అయిపోకండి. స్టాప్ లాసెస్ ఒక్కొక్కసారి జంప్ అవుతూ ఉంటాయి. స్టాప్ లాస్ జంప్ అవుతుందో లేదో చూస్తూ ఉండండి. సో ఫస్ట్ క్యాండిల్ మనం ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకోమని చెప్పాం కదా. సో చూడండి, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. షార్ట్ ఎంట్రీ తీసుకోమంటే వాటికి మనం లాస్లో ఉందాము. ఎందుకు తీసుకోలేదు షార్ట్ ఎంట్రీ అంటే ఇక్కడ నిఫ్టీ వైడ్ సిపిఆర్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయినా సరే మనకి ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. ట్రెండ్ అనేది ఎలా ఉంది, మనకి బేరిష్గా ఉంది. సో చూడాలి, అంటే ఇమీడియట్గా లాంగ్ ఎంట్రీ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ వర్జిన్ సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్ని డేస్ ఉన్నాయి, మనకి 22 సెషన్స్ ఉంటాయి దీనికి. లాస్ట్ బ్యాచ్ అయితే 20 డేసే పెట్టాము, ఈ సెషన్ 22 డేస్ ఉంటాయి. ఆగస్ట్ 20 లాస్ట్ డే. సో ఈ 22 డేస్ ఒకడైతే ఫిక్స్ అయిపోయింది ఏంటంటే నాకు మ్యాక్సిమం రిస్క్ 2,500 అని చెప్పి అన్నాను కదా ట్రేడ్కి. 2,500 ప్రాఫిట్ వచ్చినప్పుడు 5,000 వస్తుంది. లేదు సెకండ్ ట్రేడ్ చూసుకుందాం. సెకండ్ ట్రేడ్ వర్కౌట్ అయితే మళ్ళీ అదొక 5,000 ప్రాఫిట్ వచ్చినా ఫస్ట్ వచ్చిన లాస్ కవర్ అవుతుంది 2,500. లేదు ఓవరాల్ 2 లాస్ వచ్చినా సరే 5,000 లాస్ వస్తుంది అండ్ ఆ తర్వాత డేని క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను ఏం చేయాలంటే 22 డేస్ కదా, 22 డేస్ ఇంటూ 5,000 ఆల్మోస్ట్ 1,10,000. సో 1,10,000 లాస్కి నేను అయితే రెడీగా ఉన్నాను. ఓకే, సో ఎందుకంటే ఈ 22 డేస్ ఒకవేళ ప్రతిరోజు ఫెయిల్ అయినా సరే మనకి 1,10,000 అనేది లాస్ అనేది వస్తుంది. దీనికైతే నేను రెడీగా ఉన్నాను, దీన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఆ మైండ్ సెట్తో ఉంటారో అప్పుడే మీ ట్రేడ్లో ఎమోషన్స్ అనేవి ఏమి ఉండవు. లైక్ ఫియర్ కానివ్వండి, గ్రీడ్ కానివ్వండి, హోప్ కానివ్వండి. స్టాక్ మార్కెట్ మైండ్ గేమ్ కదా, సో బ్రెయిన్ గేమ్ కాదు. బ్రెయిన్ గేమ్ అందరూ కూడా స్టాక్ మార్కెట్ ప్రతి దాంట్లో కూడా బ్రెయిన్ వాడతారు, కాకపోతే స్టాక్ మార్కెట్లో మైండ్ వాడతారు. ఓకే, సో ఇది కంప్లీట్ ఆపోజిట్గా ఉండాలి. దీన్ని కూడా బ్రెయిన్ వాడాలి. మన స్ట్రాటజీ ప్రకారం ఏమన్నా అనాలిసిస్ చెప్తుందంటే దాన్ని బట్టే ఫాలో అవ్వాలి. అంతేగాని మీ మైండ్ నీకు ఈరోజు ఈఎంఐ పే చేయాలి, రేపు ఈ మంత్ ఈఎంఐ పే చేయాలి, ఎక్కువ లాస్ తీసుకొని చెప్పి అన్నది అనుకుని తీసుకోకండి. మొన్న లాస్ వచ్చింది కదా, ఈరోజు ఎక్కువ ప్రాఫిట్ రావాలని చెప్పి మీ మైండ్ చెప్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీ మైండ్ మాట విని మీరు ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవడము, ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. అలాంటి మిస్టేక్స్ అనేవి రిపీట్ ఏమీ చెయ్యొద్దు. ఓకే, సో చాలా గుర్తుపెట్టుకొని మీరు ఇక్కడ ప్రాఫిట్ కోసం రాలేదు. మీరు ఏంటి ఫస్ట్ మీరు ఇక్కడ ఉండాలి. స్టాక్ మార్కెట్లో మీరు సర్వైవ్ అవ్వాలంటే మీ క్యాపిటల్ మీ దగ్గర ఉండాలి. క్యాపిటల్ మీ దగ్గర ఉండాలంటే తక్కువ లాస్ చేసుకోవాలి. సో రాదర్ దెన్ మేకింగ్ మోర్ ప్రాఫిట్స్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫస్ట్ మన ప్రాఫిట్స్ని మన లాస్ని ఎలా తగ్గించుకోవాలి అన్నది మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో అందుకే చెప్తున్నాను, మనకి మీ క్యాపిటల్ ఎంత ఉన్నా సరే ఈ 22 డేస్ ఫెయిల్ అయింది ఫస్ట్ నెగిటివ్గానే ఉందాం. ఎందుకంటే అందరూ కూడా పాజిటివ్గా ఉన్నాను అంటారు కదా ఫస్ట్. కాకపోతే మనం నెగిటివ్గా ఉందాం. నెగిటివ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే 1,10,000 ఆల్రెడీ రెడీగా ఉన్నాం. 22 డేస్ మనం ఫెయిల్ అయిపోయాం. 2 ట్రేడ్స్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. 22 డేస్లో 5,000 లాస్ వచ్చింది అనుకో, 1,10,000 లాస్కి రెడీగా ఉన్నాం అనుకుందాం. ఓకే, ఒకవేళ సక్సెస్ అయిందనుకో, లాస్ అయిందనుకో, నిజంగానే మనం అనుకున్నది అయిందనుకో, మనం ఆల్రెడీ ప్రిపేర్గా ఉన్నాం కాబట్టి పర్వాలేదు. నిజంగానే అవ్వలేదు అనుకో, అలాంటప్పుడు మనకి మంచి జరుగుతుంది కానీ చెడు అయితే ఏం జరగదు. సో ఫస్ట్ అయితే నెగిటివ్గా ఉందాము, ఆ తర్వాత పాజిటివ్గా జరిగితే మంచిది. అలాగని చెప్పి 22 డేస్ మన స్ట్రాటజీస్ అనేవి ఫెయిల్ అవుతూ ఏమి ఉండవు కదా, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రేడింగ్ చాలామంది ఇక్కడ స్ట్రాటజీ చాలా హై ప్రాబిలిటీ స్ట్రాటజీ ఉంటారు. ఇక్కడ సిపిఆర్ ఉంది, సిపిఆర్ చాలా పవర్ఫుల్ అని చెప్పి గట్రా జాయిన్ అయ్యి ఉంటారు. కాకపోతే స్ట్రాటజీస్ అనేవి జస్ట్ ప్రాబబిలిటీ అంతే. ఓకే, గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్లో మనకి 100% సర్టైన్గా ఉండేది ఏంటంటే మన రిస్క్ మేనేజ్మెంట్. ఇప్పుడు కూడా లూజ్ అవుతున్నప్పుడు మనకి తక్కువ లూజ్ అవ్వాలి, విన్ అవుతున్నప్పుడు ఎక్కువ విన్ అవ్వాలి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సెకండ్ బార్ నుంచి గ్రీన్ బార్ ఫామ్ అవుతుంది. కాకపోతే నిఫ్టీ ఇప్పుడు వర్జిన్ సిపిఆర్ దగ్గర ఉంది. వర్జిన్ సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ కదా. సో ఎంటైర్ వర్జిన్ సిపిఆర్లో మీకు ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంటే నేను ఈ లెవెల్కి ఇస్తాను ఎక్కువ, ఎందుకంటే ఇది వర్జిన్ సెంట్రల్ పివట్. సో ఈ లెవెల్ దగ్గర నుంచి చూడొచ్చు, ఇక్కడ నుంచి అయినా రెడ్ బార్ వస్తే మార్కెట్ అయినా కిందకి రావచ్చు. సో యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక్కడ నుంచి లాంగ్ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. బ్యాంక్ ఎక్స్ కూడా ఇక్కడ నుంచి గ్రీన్ బార్ అయితే ఫామ్ అయింది. సో చూద్దాం, ఒక చిన్న ప్రైజ్ యాక్షన్ చూద్దాం. కాకపోతే ట్రెండ్ అనేది బేరిష్గా ఉంది కాబట్టి ట్రెండ్ అయినా కంటిన్యూ అవ్వచ్చేమో అని కొంచెం
ఛాన్స్ కూడా ఉంది. ట్రెండ్ రివర్స్గా ఉంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డే లోన్ కూడా బ్రేక్అవుట్ చేసేయచ్చు. కాకపోతే యావరేజ్ సిపిఆర్ కదా, అలాంటప్పుడు డే లోస్ని డే హైస్ని ఈజీగా బ్రేక్అవుట్ చేస్తారు. సో వైట్ సిపిఆర్ అప్పుడు రిట్రేస్మెంట్ రేట్స్ హై ప్రాబిలిటీ, లైక్ వర్జిన్ సిపిఆర్ అనేది రిట్రేస్మెంట్ స్ట్రాటజీ, ఇక్కడ నుంచి హై ప్రాబిలిటీ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ 20 MA రెసిస్టెన్స్ ఉందా? 20 MA రెసిస్టెన్స్ ఉంటే ఉన్నాయి. 20 MA ఇప్పుడు ఏం భయపడాల్సిన పని లేదు. వన్స్ డేలో బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ కొంచెం బేరిస్ట్ అని చూపిస్తే అప్పుడు మీరు భయపడాల్సింది ఉంది. ఓకే, లేదంటే నార్మల్గా మార్కెట్ ఇక్కడ జనరల్గా ఇక్కడ నుంచి లాంగ్ వెళ్తే డే హై కూడా హిట్ అవ్వచ్చు. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లోనా? డైలీ టైం ఫ్రేమ్లో మార్క్ చేసుకోలేదు ఈరోజు మనం. లేదు, ఆల్రెడీ వన్స్ ఇక్కడ ఏమైంది, బ్రేక్ డౌన్ అయిపోయినప్పుడు, అలాంటప్పుడు అదేం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ 20 MA స్లోపింగ్ అవుతున్నప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ స్లోపింగ్ లేదు, సైడ్ వేస్గా ఉంది 20 MA, సో అంతేం పవర్ఫుల్ కాదు. నేను అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వను దీనికి. బస్ స్టిల్ మార్క్ చేసుకోవాలి కాబట్టి మార్క్ చేసుకోవాలి 20 MA. అండ్ నిఫ్టీలో కూడా మార్క్ చేసుకోలేదు ఉంది కదా మనం. నిఫ్టీలో ఫార్ అవే ఉంది. సో ఇది పవర్ఫుల్, ఎందుకంటే స్లోపింగ్ పైకి అవుతుంది కాబట్టి. అలాంటప్పుడు ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది అనుకోండి మార్కెట్, ఇది చాలా పవర్ఫుల్ అనమాట. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ అంత పవర్ఫుల్ ఏం కాదు. నిఫ్టీ లెవెల్లో బ్రేక్అవుట్ అయితే డే హై బ్రేక్అవుట్ అయిందని అందరూ లాంగ్ వెళ్తారు. కాకపోతే మనకి తెలియాల్సింది ఇక్కడ గ్యాప్ బార్డర్ ఉంది, వర్జిన్ సిపిఆర్ ఉంది, అది కూడా ఇంపార్టెంట్. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీలో మనం ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు సెకండ్ క్యాండిల్ దగ్గర. కాకపోతే నిఫ్టీ గురించి ఆలోచించాము అండ్ దెన్ ట్రెండ్ గురించి ఆలోచించాము. సో నిఫ్టీ ఇక్కడ ఏమవుతుంది, నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, అండ్ దెన్ ట్రెండ్ కూడా బేరిష్గా ఉంది. సో అలాంటప్పుడు కొంచెం ఆలోచించాలి. సో చూద్దాం, ఈ లెవెల్ దగ్గర ఏమన్నా ప్రైస్ యాక్షన్ రివర్స్గా ఉంటే మన ట్రెండ్కి ఫేవర్గా వెళ్తున్నట్టు కదా. ఈలోపు బ్యాంక్ ఎక్స్ చూద్దాము. ఇక్కడ సెకండ్ బార్ 59,800 నుంచి పైకి వెళ్ళింది. సో 59,700 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. బ్యాంక్ ఎక్స్ 59,700 పుట్ ఆప్షన్. ఓకే గైస్, ఇక్కడ మనం లాంగ్ ఎంట్రీ తీసుకుందాము. బ్యాంక్ ఎక్స్ ఇందాక చెప్పాను కదా 59,700 పుట్ ఆప్షన్ అని చెప్పి. సో అది లాంగ్ ఎంట్రీ అనేది తీసుకున్నాం. 97 దగ్గర యావరేజ్ అయింది. సో 2,500 రిస్క్ కాబట్టి ఏం చేయాలి, 2,500 డివైడెడ్ బై ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నాను, 45 క్వాంటిటీస్ తీసుకున్నాను, డివైడెడ్ బై 45 చేయాలి. ఎంత వచ్చింది స్టాప్ లాస్ ఇక్కడ 55 వచ్చింది. సో 55 ప్లస్ 97.82. సో నా స్టాప్ లాస్ ఎంత 153 వస్తుంది స్టాప్ లాస్. అండ్ ఇక్కడ మనకి 100 రూపీస్ ప్రీమియం దగ్గరగా వస్తుంది కాబట్టి పర్వాలేదు. సో స్టాప్ లాస్ మనం 150 పెట్టుకుంటున్నాను. ఓకే, ఆర్డర్స్లోకి వెళ్తే స్టాప్ లాస్ 153 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో ప్రెజెంట్ అయితే మనకి 400 అలా ప్రాఫిట్ అయితే వచ్చింది. సో మనం ఎందుకు ఎంట్రీ తీసుకున్నామో చెప్పాను కదా, ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందని బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్. అండ్ నిఫ్టీ కూడా వర్జిన్ సిపిఆర్ అయితే ఉంది, కాకపోతే బట్ స్టిల్ ఇది కొంచెం యావరేజ్ కైండ్ ఆఫ్ సిపిఆర్ డే కదా. సో సిపిఆర్ వైడ్గా ఉన్నప్పుడు అప్పుడు వర్జిన్ సిపిఆర్ కొంచెం పవర్ఫుల్. అండ్ దెన్ మార్కెట్ 20 MA ఫార్ అవే ఉంది. సో కొంచెం అట్రాక్ట్ చేయడానికి కూడా వెళ్తూ ఉంటుంది. సో ప్రెజెంట్ 600 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. సో 105 క్వాంటిటీస్ ఎందుకు తీసుకున్నాం, 3.900 ఇందాక చెప్పాను నేను ఆల్రెడీ. ఏంటిది, యావరేజ్ హెడ్జింగ్ చేసుకోవడానికి, క్యాపిటల్ తగ్గడానికి తీసుకున్నాము. ఓకే, సో మనకి ట్రేడ్కి ఎంత అయింది, ఆల్మోస్ట్ 68,000 అయింది. అంటే 1 lakh కన్నా తక్కువే అయ్యింది ఈ ట్రేడ్కి. ఎందుకు, ఈ చేయడం వల్ల హెడ్జింగ్ ఇక్కడ 105 క్వాంటిటీస్ చేశాను కదా దానివల్ల. సో మనకి ఓవరాల్ చిన్న క్యాపిటల్ అయితే యూజ్ అయింది. సో చూద్దాం ఏమవుతుంది ఈ ట్రేడ్. ఓకే గైస్, 70 రూపీస్కి అయితే వచ్చింది, 30 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ ఓవరాల్ అయితే 1200 అలా ట్రేడ్ అవుతుంది. సో ఎవరైనా స్కాల్పర్స్ ఉంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. స్కాల్పింగ్ చేసేవాళ్ళంటే తక్కువ ప్రాఫిట్స్ వచ్చినా సరే తీసుకుంటారు కదా, వాళ్ళని స్కాల్పర్స్ అంటారు. అంటే వాళ్ళు ఎక్కువసేపు వెయిట్ చేయరు. ఎందుకు స్కాల్పర్స్కి వల్ల యూజ్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనకి ఫ్రైడే సెన్సెక్స్ లాస్ వచ్చింది కదా, స్కాల్పర్స్కి ఏంటంటే ప్రాఫిట్లోనే క్లోజ్ చేసి ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళు మా అయితే ఒక 50 పాయింట్స్ ఆల్రెడీ అచీవ్ అయిపోయింది కాబట్టి 50 పాయింట్స్ దగ్గర ప్రాఫిట్ తీసుకొని ఉంటారు. కాబట్టి నేనైతే కొంచెం రిస్క్ రివార్డ్ రైట్ అండి. అండ్ దాన్ని మనకు కూడా డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది, ఎందుకంటే మనకి టార్గెట్. సో మన ఎంట్రీ యాక్చువల్గా అయితే ఎంట్రీ సెకండ్ క్యాండిల్ తీసుకోవాలి. కాకపోతే మనం థర్డ్ క్యాండిల్ ఇంకో కొంచెం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసాము. సెకండ్ క్యాండిల్ హై అయిన తర్వాత సో స్టాప్ లాస్ ఇక్కడ 200 పాయింట్స్ పెట్టుకున్నాము. సో టార్గెట్ 400 పాయింట్స్ పెట్టుకోవాలంటే కొంచెం ఆలోచించాలి. లేదంటే నార్మల్గా ఇక్కడ స్టాప్ లాస్ కాస్ట్ మార్చుకుందాము. ఇక్కడ యాక్చువల్ అంటే సెకండ్ క్యాండిల్ దగ్గర కదా. సో ఇక్కడ ఆల్మోస్ట్ 140 పాయింట్స్ 150 పాయింట్స్ కదా స్పాట్ చార్ట్లో. సో 150 300 పాయింట్స్. సో 300కి వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకుందాం. లైక్ కాస్ట్ పెట్టుకుందామో లేదంటే ఏదో చూద్దాము. సో గ్రీన్ ఈజ్ ద టార్గెట్. స్పాట్ చార్ట్ ప్రకారం టార్గెట్ ఏంటి, గ్రీన్ లైన్.
సో ప్రెసెంట్ అయితే మనకి ఆల్మోస్ట్ గ్రీన్కి దగ్గరగా ఉంది, కాకపోతే 20 EMA కూడా ఉంది. ఒక్కొక్కసారి 20 EMA స్లోపింగ్, 20 EMA రెసిస్టెన్స్ కింద కూడా ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే మనకి ప్రాఫిట్ 1400 అలా వచ్చింది. సో చూద్దాం ఏమవుతుంది ఈ ట్రేడ్. ఓకే గైస్, ప్రాఫిట్ అయితే 2000కి వచ్చింది, 50 రూపీస్కి హిట్ అయ్యింది. $2500 రిస్క్ పెట్టుకున్నాం కదా ఈ ట్రేడ్లో. సో 2500కి దగ్గరగా వస్తుంది. బట్ స్టాప్ లాస్ ఏమవుతుంది ఇక్కడ, టార్గెట్కి ఆల్రెడీ వచ్చేసింది. ఇది బ్యాంక్ నిఫ్టీ టార్గెట్కి వచ్చింది. సో క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాల్సింది. మన ప్రీమియం బట్టి తీసుకున్నాం, అంటే ఇది ఒకవేళ జీరోకి వెళ్తే మనకి ప్రాఫిట్స్ వస్తాయి కదా, దాన్ని బట్టి తీసుకున్నాం. యాక్చువల్గా అయితే ఒక 90 క్వాంటిటీస్ అలా తీసుకొని ఉంటే పర్వాలేదు. సో ఇందులో అయితే అంటే మీకు చూపించి అకౌంట్లో అయితే అలా చేసాం. సో పని చేస్తాను, లేదంటే అంటే ఆల్మోస్ట్ టార్గెట్కి వస్తుంది కదా. సో ఇందులో యాక్చువల్గా 7 లాట్స్ తీసుకోవాలి మనం, ఎందుకంటే టార్గెట్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు మనకి 1:2 వస్తుంది కాబట్టి. సో ఇదైతే రెండు కూడా కాస్ట్ పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో ఎంట్రీ మనకి 99 దొరికింది కదా. సో 100 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్, అంటే ఒక లాస్ రాదు, ప్రాఫిట్ రాదు ఇందులో. లేదు మీరు ప్రాఫిట్స్ తీసుకుంటా అంటే 50 దగ్గర తీసుకోవచ్చు. నేను ఇందులో 5700 ట్రేడ్ అవుతుంది కదా, ఈ 50 దగ్గర తీసుకుంటాను స్టాప్ లాస్, ఇది ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఇదైతే కొంచెం మా క్యాపిటల్ ఎక్కువ, సో దానివల్ల మీకు అంటే తక్కువ క్యాపిటల్ అని చెప్పి చూపించారు కదా. సో ఇది ఫాలో అయిన వాళ్ళు ఇది ఫాలో అవ్వచ్చు, లేదనుకున్న వాళ్ళు మీ ఇష్టం. యాక్చువల్గా అయితే స్పాట్ షాట్లో టార్గెట్ అయిపోయింది అబ్బా, ఆల్మోస్ట్ టార్గెట్ వచ్చేస్తుంది. అండ్ ట్రెండ్ కూడా కొంచెం బేరిష్గా ఉంది కదా. సో ట్రెండ్ బేరిష్గా ఉన్నప్పుడు ఏదన్నా జరగవచ్చు, అలాగని చెప్పి ఇది జీరోకి అవ్వదని కాదు, అయినా కూడా అవ్వచ్చు అయితే. ఓకే, ఏదన్నా జరగవచ్చు. నేనైతే ఇది ఎగ్జిట్ అయిపోతున్నాను, మీరు కూడా సేఫ్ ట్రేడర్స్ అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది 50 దగ్గర ఎగ్జిట్ అయిపోతున్నాను నేను. ప్రీమియం ఛానల్లో ఇద్దాం అనుకున్నాం కానీ టైం అయితే సరిపోలేదు. లైక్ ఏంటంటే కొంచెం రిస్కీ కూడా చేసుకున్నాం, ఎందుకంటే మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం కదా. సో ఇలాంటప్పుడు మళ్ళీ కొంచెం ఆప్షన్ బయింగ్ లెవెల్ ఇస్తే ఆల్మోస్ట్ స్టాప్ లాస్ కొంచెం 100 పాయింట్స్ పెట్టుకోవాలి. వాళ్ళు అయితే ఇక్కడ వరకు వెయిట్ చేస్తారు లేదో తెలియదు కదా. సో అందుకని చెప్పి ప్రీమియం ఛానల్ ఇవ్వలేదు, ఓన్లీ దీనికైతే ఇచ్చాం. మనకి ప్రెసెంట్ అయితే రిస్క్ ఆల్మోస్ట్ వచ్చేసింది. లైక్ ఇందులో 2500 రిస్క్ పెట్టుకున్నాము, సో 6500 వచ్చింది. ఇందులో కూడా అంతే 2500, ఇందులో కూడా రిస్కే. సో ఆల్మోస్ట్ 1:1 అయితే వచ్చింది. సో 36, 37 ప్రీమియం అనేది కొంచెం హెవీగా వెళ్తుంది. సో 3600కి వచ్చింది అనుకోండి ప్రాఫిట్, అప్పుడు మళ్ళీ అప్డేట్ చేసుకుంటాను. 2500 ప్రాఫిట్ వచ్చేలా అప్డేట్ చేసుకుంటాను. ప్రెసెంట్ అయితే కాస్ట్ పెట్టుకున్నాను, అంటే మహా అయితే ఒక 3 రూపీస్ పోద్ది. లైక్ 45 into 3 అంతా ఒక 200, 120 అంతా కదా. సో ఇందులో ఒక 100లోంచి 4, ఓకే మహా అయితే ఒక 500 లోపే పోద్ది ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే. మనకి ఇక్కడ ఆల్రెడీ టార్గెట్ హిట్ అయిపోయింది. సో మన ఎంట్రీ ఇక్కడ రివర్సల్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాము ఇక్కడ. అండ్ నిఫ్టీ వర్జిన్ సిపిల్ యాక్చువల్లీ ఇక్కడ తీసుకోవాలనుకున్నాం, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ వెరీ పవర్ఫుల్. ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ అండ్ దెన్ ప్రీవియస్ డే ట్రెండింగ్ డే చూసి అందరూ కూడా షార్ట్ వెళ్దాం అని చెప్పి ఎంట్రీ తీసుకుంటారు. కాకపోతే వాళ్ళందరూ కూడా ట్రాప్ చేసింది మార్కెట్, ఈరోజు ట్రాప్ చేస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఒకే లైన్లో వెళ్ళదు కదా, రివర్సల్స్ జరుగుతూ ఉండొచ్చు. సో ప్రాఫిట్ అయితే 7000కి వచ్చింది. 32 ట్రేడ్ అవుతుందా, ఓ పని చేస్తాను ఇందులో 45 పెట్టుకుంటాను, లేదంటే స్టాప్ లాస్. ప్రెసెంట్ అయితే 50 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 45 42 పెట్టుకుంటాను స్టాప్ లాస్. ఓకే 43 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఆల్మోస్ట్ 7000 ప్రాఫిట్ వచ్చింది కదా. సో కొంచెం మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి. సో రెండు కూడా మనం సేమ్ ఎంట్రీ తీసుకున్నాం. మీకు ఆల్రెడీ 59,700 పుట్ ఆప్షన్ చెప్పాను కదా. సో మీరు ఎందుకు చెప్తున్నానంటే మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉందనుకోండి, ఇలా నాకర్ తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఈ 7 ఆల్మోస్ట్ దీనికి ఒక 5 lakhs అయితే అయ్యింది 7 లాట్స్ తీసుకోవడానికి. 6 లాట్స్ అలా అయ్యింది. అండ్ ఇదైతే ఎంత అయింది, ఓన్లీ 63,000 అయ్యింది. మనకి క్యాపిటల్ లెస్ దాన్ 1 lakh అయింది అంతే. నాట్ 63, లెట్ మీ సి. 65,900 రూపీస్ అయింది, అంటే యాక్చువల్ క్లోజ్ టు 66,000 అయ్యింది. సో 66,000లోంచి మనకి ఒకవేళ ఇది విన్ అయితే ఎంత వస్తుంది ప్రాఫిట్, 44,500 వస్తుంది. అంటే గుడ్ ప్రాఫిట్స్. అంటే ఇది ఒకవేళ జీరోకి వెళ్తే
ఓకే, లేదు ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయినా అవ్వచ్చు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం రివర్సల్ కొంచెం రిస్క్ అని చెప్పొచ్చు. సో అందుకే స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకోమంటున్నాను. లేదు మీరు ఇక్కడ తీసుకుంటా అన్నా సరే తీసుకోండి. ఓకే, సో నేను కూడా ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకున్నాను, సిపిఆర్ దగ్గరికి వచ్చింది కదా. సో 5900 ఈజ్ టుడేస్ ప్రాఫిట్. సో 99 దగ్గర అయింది, 43 దగ్గర తీసుకున్నాను. ఓకే, సో డన్ ఫర్ ది డే. ఈ అకౌంట్ అయితే కొంచెం ట్రైలింగ్ అయితే ఉంచుకుంటున్నాను. సో అంటే ఒకవేళ వస్తే ఇది కూడా 4000 వచ్చింది అనుకోండి, రెండు కలిపి ఒక 10,000 ప్రాఫిట్ వస్తుంది కదా. లేదు ఈ అకౌంట్ అప్డేట్ అయిపోయింది అనుకోండి, స్టాప్ లాస్ దగ్గర హిట్ అయిపోయింది అనుకోండి, మనకి 6000తో డేని అయితే క్లోజ్ చేయొచ్చు మనం. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో. ఇది ప్రెసెంట్ అయితే 2500 అలా ట్రేడ్ అవుతుంది. సో ఎవరైనా బుక్ చేసుకుంటే నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి, అంటే ఎంట్రీ ఎక్కడ తీసుకున్నారు, మీ పొజిషన్ సైజింగ్ ఎంత తీసుకున్నారు చూద్దామని అంతే. సో స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఓకే వెయిట్ చేయొచ్చు, పర్వాలేదు. అంటే నేను కూడా వెయిట్ చేస్తున్నాను కదా. ఇది ఈ అకౌంట్ ఒకవేళ 100కి వెళ్ళిపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. 35 నుంచి 100కి వెళ్ళడం కొంచెం కష్టమే, అంటే మళ్ళీ ఎంత పైకి అయితే వెళ్ళిందో అంతే అగ్రెసివ్గా ఫాల్ అయితే రావాలి, అప్పుడే వెళ్తుంది. సో ఎనీథింగ్ అని హ్యాపెన్. నేనైతే లాస్కి ప్రెసెంట్ అయితే ఈరోజు అయితే లాస్ ఏమి ఉండదు. ఓకే, కొంచెం గ్రీన్గానే ఉంటాం మనం. సో ఇదే చెప్పాను, రిస్క్ అనేది తగ్గించుకోవాలి ఎప్పుడు కూడా. మనకి రిస్క్ మనకి సైడ్ మూవ్ అవుతున్న కొద్దీ మన రిస్క్ అనేది తగ్గించాను. యాక్చువల్గా నేను ఇక్కడ మిస్టేక్ ఏం చేశానంటే, ఇందులో కూడా ఒక 90 క్వాంటిటీస్ ఎంతో తీసుకోవాల్సింది, 105 క్వాంటిటీస్ తీసుకోవాల్సింది. ఎందుకంటే మనకి స్పాట్ చార్ట్ ప్రకారం టార్గెట్ హిట్ అయిపోయింది, ఆప్షన్స్ ప్రకారం అయితే అవ్వలేదు. కాకపోతే నేను ఏంటంటే క్వాంటిటీస్ ఆప్షన్స్ ప్రకారం తీసుకున్నాను ఇందులో. అంటే ఒక 99 దగ్గర తీసుకున్నాను కదా, 97, 98 దగ్గర. సో 150 పెట్టుకోవడానికి బాగుంటుంది. స్టాప్ లాస్ వచ్చేటప్పుడు ఏమో 100 పాయింట్స్ దగ్గరగా వస్తాయి, పోయినప్పుడు 50 పాయింట్స్ అని ఆప్షన్స్ ప్రైస్ ప్రకారం తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ స్పాట్ చార్ట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 90, 100, 105 అలా తీసుకుని పాటికి క్లోజ్ చేసేది ఈ అకౌంట్ కూడా. బట్ స్టిల్ ఎనీథింగ్ అని హ్యాపీ. ఇక్కడైతే సిపిఆర్ రివర్సల్ అయితే ఉంది, కానీ కొంచెం యావరేజ్ సిపిఆర్. బట్ స్టిల్ మనం అయితే లాంగ్ ఉన్నాం కాబట్టి ఏం చేయట్లేదు. ఇది స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను. 35 నుంచి 100కి వస్తే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఇక నిఫ్టీ అయితే ఇక్కడ గ్యాప్ బోర్డర్ దగ్గర ఉంది. ఈ లెవెల్ మార్కెట్ ఈరోజు గ్యాప్ బోర్డర్ కదా, ఇది గ్యాప్ బోర్డర్. సో గ్యాప్ బోర్డర్ రిజెక్షన్ ఉంది, బ్యాంక్ నిఫ్టీకి ఏమో సిపిఆర్ రిజెక్షన్ ఉంది. రెండు కూడా హై ప్రాబిలిటీ, అంటే మార్కెట్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన సిపిఆర్ వన్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోయింది, ఇంకా దీనికి వాల్యూ లేనట్టే, ఇవ్వకూడదు. సో ఇది రిమూవ్ చేసేస్తున్నాను లెవెల్. సో చూద్దాం, గ్యాప్ బోర్డర్ బ్రేక్ అయితే మార్కెట్ సిపిఆర్ని టచ్ చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి రిజెక్షన్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు. కిందకి వస్తే మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. బట్ స్టిల్ స్టాప్ లాస్ హిట్ అయినా మనకు లాస్ అనేది రాదు, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది అంతే. యా దట్స్ అబౌట్ డే 1 టుడే. సో యా ఈ సెషన్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేద్దాము. ఈలోపు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. సో మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. ఓకే, సో సిపిఐ నుంచి ఆలోచిస్తుంది వెళ్ళనా వద్దా అని చెప్పి సెల్లర్స్ ఆలోచిస్తున్నారు. ప్రాఫిట్ అయితే 3000కి అయితే వచ్చింది. యా ఏంటి, నౌ ఐ గాట్ క్లారిటీ దట్ వితౌట్ ప్రాపర్ క్యాపిటల్ షుడ్ నాట్ కమ్ టు ట్రేడింగ్. యాడ్ మీ టు ప్రీమియం ఛానల్ అండ్ జాయిన్ మీ డే ట్రేడింగ్ కోర్స్ ఇఫ్ పాసిబుల్. యా ప్రీమియం ఛానల్ యాడ్ చేస్తాను, ఒకసారి నాకు మెసేజ్ చేయండి, ప్రీమియం ఛానల్ లింక్ అనేది పెడతాను. ఓకే, బ్యాంక్ నిఫ్టీ సిపిఐ నుంచి రిజెక్షన్ అయితే జరుగుతుంది. బట్ స్టిల్ సిపిఐ నుంచి రిజెక్షన్ చేస్తే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. సో క్వాంటిటీ పెద్ద కష్టం ఏం కాదండి, ప్రీమియం ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకోవాలి. ఓకే, సో నేను ఒక్కొక్కసారి 45 వెళ్తాను, ఒక్కొక్కసారి 60 వెళ్తాను. అంటే ప్రీమియం ఇక్కడ 100కి దొరుకుతుంది కాబట్టి, అంటే మ్యాక్సిమం రిస్క్ రివార్డ్ ఒక 5000 వచ్చేలాగా పెట్టుకుంటాను. అఫ్కోర్స్ ఈరోజు రాదు, ఎందుకంటే 5 క్వాంటిటీస్ తగ్గించాను కాబట్టి. యాక్చువల్గా 90కి కానీ లేదంటే 60కి కానీ వెళ్ళాల్సింది క్వాంటిటీ. అంతే, మీరు రివార్డ్ ఎప్పుడు 5000 ఉంటుంది కాబట్టి, సో ఎంత ప్రీమియం ఉందో అంతా డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఫర్ సపోజ్ రేపు ఫిన్నిఫ్టీ ఎక్స్పైరీ అనుకోండి, ఫిన్నిఫ్టీ మనకి ప్రీమియం ఒక 50 రూపీస్ దగ్గర దొరుకుతుంది. సో అప్పుడు ఎంత తీసుకుంటాము, 5000 డివైడెడ్ బై 50 రూపీస్ ప్రీమియం జీరోకి వెళ్ళే వరకు చూస్తాం కాబట్టి 100 క్వాంటిటీస్ తీసుకోవాలి. అంటే దగ్గర దగ్గర ఒక 2 లాట్స్ కానీ 3 లాట్స్ కానీ అలా మేనేజ్ చేసుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ చేస్తుంది. సో బ్రేక్అవుట్ చేస్తే మనకి హై ప్రాబిలిటీ మన ట్రేడ్ వర్కౌట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 3500 అలా వస్తుంది. ఇక నిఫ్టీ అయితే ఇప్పుడు సిపిఆర్ దగ్గర ఉంది. నిఫ్టీ సెంట్రల్ ప్యూర్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం రిజెక్షన్ జరిగితే జరగచ్చు. ఓకే, సో ఇదైతే 16 రూపీస్ ట్రేడ్ అవుతుంది. మరి
సో చాలా లాంగ్ టైం అయితే వెయిట్ చేయాలి. 16 రూపీస్ జీరో కావాలంటే టైం 10:15 అయింది, 1 అవర్ అయింది. సో మన టార్గెట్ అనేది ఫాస్ట్గా అయిపోయింది, బట్ స్టిల్ వెయిట్ చేయాలి, అంతే తప్పదు. సో ఎవరిదైతే ట్రేడ్ అయిపోయిందో వాళ్ళు క్లోజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ పోస్ట్ చేయండి చాట్ బాక్స్లో, లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు సెషన్. ఓకే, మీది అయిపోయింది కాబట్టి ఇంకా టైం వేస్ట్ చేయకుండా వేరే పని. ఓకే గైస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది కదా. సో ఇక్కడ సిపిఆర్ నుంచి రిజెక్షన్ అనిపించింది అండ్ దెన్ బ్రేక్అవుట్ కూడా అయిపోయింది. సో ఫాల్స్ బ్రేక్అవుట్ అయింది సిపిఆర్ నుంచి. సో మార్కెట్ ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రాప్స్ అయితే ఫ్రీక్వెంట్గా హ్యాపెన్ అవుతూ ఉంటాయి. సో అందుకే స్టాప్ లాస్ ఈజ్ మ్యాండేటరీ. ఎనీహౌ మనకి ఈరోజు అనాలిసిస్ ఏంటంటే, వన్ సైడ్ ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ అయింది కదా. సో ప్రీవియస్ డే ట్రెండింగ్ డే, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ప్రీవియస్ డే బిగ్ ట్రెండింగ్ డే. సో ఈరోజు ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ చూసి అందరూ కూడా షార్ట్ వెళ్దాం అని అనుకుంటారు, కాకపోతే ఇమీడియట్గా అందరినీ కూడా ట్రాప్ చేస్తారు. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ హ్యాపెన్ అవుతూ ఉంటాయి మార్కెట్లో, కొంచెం అయితే జాగ్రత్తగా ఉండాలి. సో ఇన్స్టెడ్ మనం ఏం చేసాము, ఫస్ట్ క్యాండిల్ దగ్గర షార్ట్ ఎంట్రీ వెళ్ళలేదు, ఎందుకంటే చెప్పాను కదా ఇక్కడ ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే కొంచెం పెద్ద బార్ ఉంది, ఇక్కడ షార్ట్ ఎంట్రీ వెళ్తే డిమాండ్ జోన్ వర్జన్ సిపిఆర్ కూడా ఉన్నాయి. సో ఇన్స్టెడ్ లాంగ్ ఎంట్రీ వెళ్ళడానికి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానని చెప్పాను. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ యాక్చువల్గా ఎంట్రీ సెకండ్ క్యాండిల్ తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం కన్ఫర్మేషన్ కూడా వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇంత పెద్ద రెడ్ బార్ని ఈ చిన్న గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ చేస్తుందంటే మనం నమ్మలేం కదా. బయర్స్ కొంచెం యాడ్ అయిన తర్వాత అప్పుడు బయర్స్ క్వాంటిటీస్ పెంచుతుందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎంట్రీ అయ్యాము. సో స్టాప్ లాస్ డేలో కింద టేక్ ప్రాఫిట్ సిపిఆర్ దగ్గర పెట్టుకోవచ్చు. సో 1:2 అయితే అయిపోయిన తర్వాత మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాం. సో అదే మనం ఇది ఆప్షన్ బయింగ్ వెళ్ళుంటే ఆఫ్ కోర్స్ గుడ్ ప్రాఫిట్స్ అయితే వద్దును, బట్ స్టిల్ మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎంత పెద్ద ఫాస్ట్గా మొమెంటం వచ్చేస్తుంది మనకని చెప్పి. సో ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్న లెవెల్, ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే ఫైన్, డన్ ఫర్ ది డే. సో ఇందులో ప్రాఫిట్ అయితే 2800, యాక్చువల్గా 3050 ప్రాఫిట్ వచ్చింది, కాకపోతే 240 హెడ్జింగ్ కోసం తీసుకున్నాం కదా, ఆ లెవెల్ ప్రాఫిట్ వచ్చి ఆ లెవెల్ లాస్ వచ్చింది. సో టోటల్ 2811 అండ్ దెన్ ఇందులో 5927. ఓకే, సో ఇదైతే మనకి అకార్డింగ్ టు 1:2 స్పాట్ చార్ట్ ప్రకారం తీసుకున్నాము ఈ ప్రాఫిట్ 5900 అనేది. ఇదైతే అకార్డింగ్ టు ఆప్షన్స్ తీసుకున్న తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఓకే, సో ఇంకా ఎవరైనా మెయిన్ స్టాప్ లాస్ 100 పెట్టుకొని హోల్డ్ చేస్తున్నానంటే మీ ఇష్టం, హోల్డ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇందాక 20 దగ్గర ఉన్నప్పుడు 30కి వచ్చినప్పుడు అంటే ఇంకా 20 పాయింట్స్ కదా వస్తున్నాయి, 20 పాయింట్స్ కోసం మళ్ళీ ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పి 30 దగ్గర ఎగ్జిట్ అనేది చేస్తాము. సో అందుకు ప్రాఫిట్ అనేది మనకి ఇందులో ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో 2800 ఆల్మోస్ట్ 1:1 రిస్క్ రివార్డ్ వచ్చినట్టు ఈ ట్రేడ్లో. ఓకే, ఇందులో ఎందుకంటే మనం ఇక్కడ 45కి తీసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ తీసుకొని ఉంటే వద్దును, బట్ అట్ ది సేమ్ టైం రిస్క్ కూడా కొంచెం పెరుగుతుంది కదా మన క్వాంటిటీస్ పెంచినా సరే. సో ఇప్పటి నుంచి మార్కెట్ ఎటు వెళ్తుంది, నిఫ్టీ సిపిఆర్ దగ్గర ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ రిజెక్షన్ ఉంది. సో మార్కెట్ వెళ్తే కిందకి వెళ్ళొచ్చేమో, ఎనీథింగ్ వన్స్ అయిపోయిన తర్వాత మనం అయితే ఏం మాట్లాడుకోవడానికి లేదు. సో డన్ ఫర్ ది డే గైస్. సో దట్స్ అబౌట్ టుడేస్ డే 1. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో పెట్టచ్చు, సెషన్ అనేది క్లోజ్ చేద్దాము. 11 అయింది టైమ్, 11:06 అయింది, 11:10 వరకు ఉంచుతాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చాట్ బాక్స్లో పెట్టండి, లేదంటే మైక్ ఆన్ చేయమంటే మైక్ ఆన్ చేస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే డి అని చెప్పి టైప్ చేయండి చాట్ బాక్స్లో, మైక్ ఆన్ చేస్తాను. లేదు చాట్ బాక్స్లోనే అడుగుతానంటే చాట్ బాక్స్లోనే అడగచ్చు. ఆప్షన్ సెల్లింగ్ బ్యాంక్ నిఫ్టీ ప్రతిరోజు చెయ్యొచ్చా అంటే ఎక్స్పైరీ రోజు మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ తీటా కానివ్వండి అండ్ దెన్ గామా కానివ్వండి, మనకి తీటా సైడ్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎక్స్పైరీ డేస్ ఫర్ సపోజ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఆపర్చునిటీ, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ రెండు ఒకలానే మూవ్ అవుతాయి. అండ్ ఈ స్ట్రాటజీ మనకి బ్యాంక్ ఎక్స్లో కంటే బ్యాంక్ నిఫ్టీ కంటే బ్యాంక్ ఎక్స్ హై ప్రాబిలిటీ, ఎందుకంటే ఇంత పెద్ద రెడ్ బార్ ఎందులో వచ్చింది, బ్యాంక్ ఎక్స్లో వచ్చింది కదా. సో అలాంటప్పుడు మ్యాక్సిమం ఇంత పెద్ద బేరిష్ క్యాండిల్ చూసి అందరూ ట్రాప్ అయ్యేది ఇక్కడే. సో ఇక్కడ వెళ్తే మనకి ఎక్కువ హై ప్రాబిలిటీ, బ్యాంక్ ఎక్స్లోనే హై ప్రాబిలిటీ, అందుకే బ్యాంక్ ఎక్స్లో తీసుకున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ తీసుకోకూడదు ఈ రోజు అంటే, సెల్లింగ్ తీసుకున్న ప్రాఫిట్ వస్తుంది. లైక్ ఫర్ సెకండ్ క్యాండిల్ ఎక్కడ ఉంది, 52,000 దగ్గర ఉంది. లేదంటే బిల్డర్లో చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ కదా, ఏ టైంకి అది సెకండ్ క్యాండిల్ అంటే ఒక ఆల్మోస్ట్ 9:25 ఆ టైం చూసుకోవాలి.
సో 925 52,000 పుట్ ఆప్షన్ ఎక్కడ ఉంది, 556 దగ్గర ఉంది. సో మీరు మనం ఎన్ని లాట్స్ తీసుకున్నాం, 3 లాట్స్ తీసుకున్నాం కదా, 556 దగ్గర నుంచి ఇప్పుడు అయితే 400 దగ్గర ఉంది, అంటే 150 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో మనకి బ్యాంక్ ఎక్స్లో తీసుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి అట్ సేమ్ టైం ఒక్కొక్కసారి ఇప్పుడు అంటే ట్రెండ్ కొంచెం ఒక్క రెడ్ బార్ కూడా లేదు మన ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి కాబట్టి, అండ్ ట్రెండ్ అనేది ఐ మీన్ వచ్చి సింగిల్ రెడ్ బార్ కూడా లేదు కాబట్టి మనకి అనిపించట్లేదు. ఒక్కొక్కసారి మళ్ళీ 550 నుంచి మన స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాం, 50 పాయింట్స్ పెట్టుకున్నాం అనుకుందాం. సో 600 అనేది ఒక్కొక్కసారి ఈజీగా హిట్ అయిపోతుంది. సో ఇది కూడా డిసడ్వాంటేజ్ ఉంటుంది, అండ్ అట్ ది సేమ్ టైం అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. సో 52,000 పుట్ ఆప్షన్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ 3 లాట్స్ మనం తీసుకుని 7,300 ప్రాఫిట్ దగ్గర ఉంది మనం. కాకపోతే బ్యాంక్ ఎక్స్లో తీసుకోవడం వల్ల మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో తీసుకోవచ్చు, పర్వాలేదు. ఆప్షన్ సెల్లింగ్ అప్పుడు ఐ మీన్ ఎక్స్పైరీ కాకపోయినప్పుడు కూడా తీసుకోవచ్చు, కానీ ఎక్స్పైరీ అప్పుడు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈరోజు బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఇది జీరో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, ఇది ఈ లెవెల్లో జీరో అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో ఇది డైరెక్షన్ ప్రకారం టార్గెట్ స్పాట్ చార్ట్లో హిట్ అయింది కాబట్టి మనకి స్పాట్ ఇక్కడ ఈ ప్రైస్ అనేది మనకి గ్రీన్గా కనిపిస్తుంది. లేదు మార్కెట్ సైడ్ వేస్గా ఉందనుకోండి, 52,000 పుట్ ఆప్షన్ ఇంకా 550 560 దగ్గర ఉంటుంది ఈరోజు, ఎందుకంటే ఎక్స్పైరీ కాదు కాబట్టి. అదే బ్యాంక్ ఎక్స్లో అయితే ఈ పాటికి ప్రీమియం మెల్ట్ అవుతుంది, సేమ్ ప్రాఫిట్ వద్దు మనకి. ఒకవేళ సైడ్ వేస్గా ఉన్న టార్గెట్ రీచ్ అవ్వకుండా మార్కెట్ మన ఎంట్రీ తీసుకున్న నుంచి సైడ్ వేస్గా ఉన్నా సరే మన ప్రాఫిట్ అనేది వద్దును. మ్యాక్సిమమ్ మీరు ఏం చేస్తారంటే ఎక్స్పైరీ రోజు కానివ్వండి, ఎక్స్పైరీ ముందు రోజు కానివ్వండి, అంటే ఎల్లుండి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, సో ఎల్లుండి కానివ్వండి లేదంటే ముందు రోజు అంటే రేపు కానివ్వండి బ్యాంక్ నిఫ్టీ తీసుకోవచ్చు. నిఫ్టీ మళ్ళీ వెడ్నెస్డే తీసుకోవచ్చు, థర్స్డే తీసుకోవచ్చు. సో 2 డేస్ ముందు అయితే తీసుకోండి. ప్రతిరోజు బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ వెళ్ళడం కంటే ఇన్స్టెడ్ ఆప్షన్ బయింగ్ వెళ్తే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కదా. సో ఈరోజు మనకి ఆప్షన్ బయింగ్ వెళ్ళినా సేమ్ ప్రాఫిట్స్ వద్దును. సో సెకండ్ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం కదా ఎంట్రీ 925 క్యాండిల్ దగ్గర. సో చూడండి సేమ్ 52,000 కాల్ ఆప్షన్ కదా మనం బై చేయాల్సింది. సో బై చేసామనుకోండి ఒక 3 లాట్స్, ప్రెసెంట్ ఎంత 6,000 ప్రాఫిట్ దగ్గర ఉంది. సో 568 దగ్గర నుంచి 700 పాయింట్స్ అంటే 130 పాయింట్స్ గ్రీన్లో ఉన్నాం ప్రెసెంట్. కాకపోతే హై అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది. ఓకే, ఆప్షన్ బయింగ్ కూడా ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే మనకి ఆప్షన్ బయింగ్ టార్గెట్ రీచ్ అయింది, ఇక్కడ టార్గెట్ రీచ్ అయింది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. సో మనకి ఆప్షన్ సెల్లింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే టార్గెట్ రీచ్ అవ్వలేదు అనుకుందాం, ఈరోజు టార్గెట్ రీచ్ అవ్వకుండా మార్కెట్ అక్కడక్కడ ట్రేడ్ అవుతుంది, అయినా సరే ప్రాఫిట్ వస్తుంది ఆప్షన్ సెల్లింగ్ వల్ల. సో 2 వేస్ ఉంటుంది ఆప్షన్ సెల్లింగ్లో, అడ్వాంటేజ్ అయితే 2 వేస్లో ఉంటుంది కాబట్టి మనకి గుడ్ ప్రాఫిట్స్ అయితే ఆప్షన్ సెల్లింగ్లోనే ఎక్కువ కనిపిస్తాయి. అంటే లాంగ్ రన్లో మార్కెట్ ఎక్కువ కూడా 70% ఆఫ్ ద టైం మార్కెట్ సైడ్ వేసే ఉంటుంది కాబట్టి సో మనకి మార్కెట్ అనేది ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఓకే గైస్, అయితే ఫైన్, క్లోజింగ్ ద సెషన్. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా వాట్సాప్లో నాకు మెసేజ్ చేయొచ్చు, పర్వాలేదు. అండ్ యా, సీ యూ, బాయ్.